శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాన్నమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మం పత్రవిశాలాక్షి పద్మకేసరివర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవత న హరే పరతస్త్రాత నానృతాః తాత్పకం పరం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మనము ఈరోజు 5వ రోజు అమ్మవారి యొక్క అలంకరణ యొక్క విశేషాన్ని గురించి చెప్పుకుందాం. నిన్నటి రోజు మనము అమ్మవారు వచ్చేసి కూష్మాండేతి చతుర్థకం అని చెప్పాం. అంటే కూష్మాండ రూపిణిగా వచ్చినటువంటి అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరాయణత్వం కోసం తనను నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చాలని చెప్పేసి దేవతల యొక్క రక్షణ బాధ్యత నిర్వర్తించినటువంటి ఆ దేవి మహిషాసుర మర్దినిగా వచ్చేసి జగన్మోహిని అవతారంలో ఉండి ఆ మహిషాసురుని మర్దనం చేసి అంటే అని చంపేసి దేవతలందరికీ కూడా శుభాన్ని కలగజేసినటువంటి అమ్మవారే ఆ దుర్గాదేవి. అంత గొప్పదైనటువంటి ఈ దేవి నవరాత్రుల్లో వచ్చేటువంటి 5వ రోజే ఆమె కూష్మాండ అవతారణిగా మనకు దర్శనమిచ్చేసింది. ఈరోజు వచ్చేసి అమ్మవారు ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేచి. అంటే 5వ రోజు వచ్చేసి అమ్మవారు స్కందమాత రూపంలో మనకు దర్శనమిచ్చేస్తుంది. ఈ స్కందమాత అలంకారంలో అమ్మవారు శ్రీశైలంలో దర్శనమిచ్చేస్తే అక్కడ విజయవాడలో కనకదుర్గాదేవి యొక్క సాంప్రదాయాన్ని ఆలోచించుకొని ఆ సాంప్రదాయం ప్రకారం అమ్మవారు వచ్చేసి అక్కడ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చేస్తుంది. ఈ కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చేసి అక్కడ భక్తులను కాపాడితే ఈమె శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబాదేవి వచ్చేసి 5వ రోజు భక్తుల యొక్క నిమిత్తము భక్తులు తనను నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఉన్నారని చెప్పేసి అందరికీ కూడా స్కందమాతగా దర్శనమిచ్చేసింది. స్కందమాత అంటే ఏమి? స్కందమాత అని చెప్పేసి ఆమెకి ఏ విధంగా పేరు వచ్చేసిందంటే స్కందునికి తల్లి అయినటువంటి కారణం చేత. సాధారణంగా లోకములో ఒక నానుడు ఉంటుంది, పలాని వాళ్ళ పిల్లవాడు అని చెప్పేసి అంటుంటారు. పిల్లల నుంచి తల్లిదండ్రులకు పేరు వచ్చిందంటే, శిష్యుల నుంచి గురువుకు పేరు వచ్చిందంటే ఎంత గొప్ప పేరు ఉంటుందో ఆ విధంగా తన కుమారుడైనటువంటి స్కందుడు కుమారస్వామి సకల దేవతలందరికీ కూడా ప్రమద గణాలందరికీ కూడా దేవసేనాపతిగా ఉండి తారకాసురుడు అనేటువంటి రాక్షసుని నిర్జించినటువంటి కారణం చేత. ఎందుకు తారకాసురుని నిర్జించినందుకే ఆమెకు స్కందమాత అని పేరు వచ్చేసిందంటే ఈ స్కందుడు తారకాసురుని నిర్జించాడు. స్కందుడే తారకాసురుని ఎందుకు నిర్జించాడు? దేవతలు నిర్జించేందుకు చేత కాలేదా అంటే ఒకానొకప్పుడు తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినటువంటి కారణంగా ఆ తపోశక్తికి వచ్చేసి లోకాలన్నీ కూడా మండుతూ మాడిపోతూ ఈ యొక్క ప్రజ్వలించేటువంటి గొప్పదైనటువంటి అగ్నిగోళంలాగా లోకాలన్నీ మండిపోతూ ఉంటే భయపడిపోయి ఆ బ్రహ్మదేవుడు వీడిలాగే ఇట్లే తపస్సు చేస్తూ ఉంటే కనుక మిగతా లోకాలన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పేసి వెంటనే మనకి ప్రత్యక్షమైపోయి, ఓరి తారకాసుర, ఇంత గొప్పదైనటువంటి ఈ తపస్సును నిర్వహిస్తున్నావు, ఎందు నిమిత్తం నువ్వు నా గురించి తపస్సు చేస్తున్నావు, నీ మనసులో ఏదైనా కోరికుంటే చెప్పురా తీరుస్తానంటే అప్పుడు తారకాసురుడు అంటారు, ఓ స్వామి, నా తపస్సుకు నువ్వు మెచ్చావు, నేను శరీరాన్ని శుష్కింపజేసేసి శరీరంలో ఉన్నటువంటి జపసత్వాలన్నింటినీ కూడా పణంగా పెట్టి నీకు నేను తపస్సు చేశాను కాబట్టి ఈ తపస్సుకు నువ్వు ప్రత్యక్షమైనావంటే నా తపస్సు ఫలించిందని అర్థం. ఈ తపస్సు ఫలితంగా నాకు నువ్వు వరాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసావు, నేను ఒక వరం కోరుతాను, నా వరాన్ని నువ్వు నెరవేరుస్తావా అని చెప్పేసి బ్రహ్మదేవుని తారకాసురుడు అడుగుతారు. అప్పుడు తారకాసురుడు అడిగినా సరే బ్రహ్మదేవుడు ఏమంటాడు, నువ్వు ఏ కోరికైనా కోరుకో తీరుస్తాను నాయన అని చెప్పానంటే వాడు వెంటనే ఒకే మాట అంటాడు, ఓ స్వామి, నాకు చావు లేకుండా వరం ఇవ్వయ్యా అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఓరి పిచ్చివాడా, చావడం అనేటువంటిది భూమిపైన పుట్టిన ప్రతి జీవికి ఉందిరా. ఒకానొకప్పుడు ప్రళయ కల్పాంతములో కూడా మేము కూడా పడిపోతాము. మేము పడిపోతే నా యొక్క పుర్రెను పరమేశ్వరుడు మెడకు దండగా కూడా వేసుకుంటాడు. ఇప్పటికి ఎన్ని కల్పాలు జరిగినాయో తెలిపేందుకోసమే ఆయన మెడలో పుర్రెల దండగా ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క పుర్రెలాగా ఆయన మెడలో ఉన్నాయిరా బాబు. కాబట్టి నీకు మరణం లేకుండా నేను వరవేయడం చేత కాదు, కానీ ఇంకొక వరం ఏదైనా ఉంటే కోరుకో అని చెప్పనంటే అప్పుడు తారకాసురుడు అంటారు, నాకు అజేయమైనటువంటి పరాక్రమాలు ఇవయ్యా, అజేయమైనటువంటి తేజస్సు
ఆయుస్సుని ఏవయ్యా, నిత్య యవనాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పనంటే తథాస్తు అంటాడు. అంతేకాకుండా స్వామిని ఇంకొక వరం కోరుతాను అంటాడు. అంటే చెప్పురా ఇంకే వరం అంటే, మరి నాకు చావు లేకుండా వరం ఇవ్వంటే నువ్వు వివరన్నావు కదా, నేను ఎవరి చేతిలో చస్తాను అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఆ విషయం కూడా నువ్వే కోరుకో, నువ్వు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే నేను తథాస్తు అంటానంటే అప్పుడు బాగా అన్ని రోజులుగా తపస్సు చేసినటువంటి తారకాసురుడికి తపశ్శక్తిలో ఒక దివ్యమైనటువంటి ఉపాయము తట్టి వాడు అడుగుతాడు, ఓ స్వామి, ఇప్పుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో సతీదేవి అగ్నికి దగ్ధమైపోయిన తర్వాత ఆయన విరాగి అయి ఆయన సమాధిలో ఉన్నారు. సమాధి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నిరంతరం దక్షిణామూర్తిగా మారి జపం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ జన్మలో ఆయన పెళ్లి చేసుకోరు కాబట్టి ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన భార్య అయినటువంటి సతీదేవి ఎలాగో ఆమె ఇంకా పుట్టదు, ఆమె అగ్నిలో దగ్ధమైపోయింది. ఆమె ఎప్పుడు పుట్టాలా, ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచించుకొని వాళ్ళిద్దరికీ ఏమైనా కొడుకు పుడితే ఆ కొడుకు చేతిలో నేను చచ్చేటట్లుగా వరమేవయ్యా, నాకు అంతే చాలు అంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని అడ్డుగా పెట్టుకున్నటువంటి యొక్క తారకాసురుడు పేట్రేగిపోతూ నిరంతరము దిక్పాలకులపైన, యక్షులపైన, గంధర్వులపైన, విద్యాధరులపైన, దేవతలపైన, అమరావతిపైన ఎప్పుడూ దండెత్తిపోతూ ఉంటాడు. దండెత్తిపోవడము, కనపడిన వాళ్ళను కనపడినట్లు మునులను బాధ పెట్టడము, వాళ్ళ యొక్క చేసేటువంటి యజ్ఞాలు యాగాదులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం అనేటువంటి ఈ యొక్క అరాచకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా భయపడిపోయి బ్రహ్మదేవుని దగ్గరికి పరుగున వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, ఓ పితామహ, చూడండి ఎంత పని అయిపోయిందో, తారకాసురుని యొక్క ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆలంబులో నింద్రుని ఆలంబు గావించి అతడు యుద్ధానికి పోతే యుద్ధంలో ఎవరి మీద యుద్ధానికి పోయినాడు, నేరుగా పోవడమే అమరావతి పైన యుద్ధాన్ని ప్రకటించేసి ఇంద్రుని దగ్గరికి యుద్ధానికి పోయాడు. యుద్ధాన్ని వేసి యుద్ధంలో ఏం చేశాడు, ఇంద్రుని ఆలంబులో నింద్రుని ఆలంబు గావించి ఇంద్రుని యుద్ధంలో ఓడగొట్టేసి వహ్నికి తనకోప వహ్ని చూపి అగ్నిదేవుని చూసేసరికి అగ్నిదేవుడే భయపడేటట్లుగా ఆవిడ ఇంకా గొప్పగా అగ్నిదేవుడుగా అగ్నిలాగా మండిపోయి కూడా నాశనం చేసేసినాడు. కాబట్టి అందరినీ కూడా యుద్ధంలో నిర్జించి చావగొడితే ఆ దేవతలందరూ కూడా అమరావతిని వదిలిపెట్టి చెట్టుకోడు పుట్టకోడుగా ఆ అరణ్యాలపై దాక్కున్నారయ్యా అని చెప్పని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఏం చేస్తామబ్బా, ఇప్పుడు తారకాసుని నిర్జించే ఉపాయం ఏమైనా ఆలోచిస్తామంటే అప్పుడు దేవతలు అంటారు, స్వామి, నువ్వు నిర్జించే ఆలోచన గురించి ఆలోచిస్తున్నావు, అసలు వీనికి ఎవడు మీరు వరములు ఏమని చెప్పినారు, ఈ రాక్షసులకు మీరు ఇంత గొప్ప గొప్ప వరాలు ఇచ్చి దేవతలందరినీ వాళ్ళు బాధలు పెడుతూ ఉంటే మీరు చూస్తూ సంతోషంగా ఉన్నారా, ఎందుకు స్వామి ఇంత పని చేశారంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, ఓరి పిచ్చి దేవతల్లారా, మీకు తెలియదు, వాడు చేస్తున్నటువంటి తపస్సు వల్ల లోకాలన్నీ మాడిపోతూ ఉన్నాయి. నేను ఒకవేళ వరము ఇవ్వకపోయి ఉంటే మన దేవలోకం కూడా మాడిపోయి ఉండేది. మిమ్మల్ని అందరినీ కాపాడాలనేటువంటి సత్సంకల్పం చేతనే వాడికి ఆ వరాలు ఇచ్చానని చెప్పేసి అంటే అప్పుడు దేవతలంతా కూడా నోరు మూసుకుంటారు. వీరందరూ కలిసి ఎట్లయినా సరే పరమేశ్వరునికి పార్వతికి ఇద్దరు కూడా సంగము కలిగేటట్లుగా చేసేసి మనము వాళ్ళకు పుట్టినటువంటి ఆ పిల్లవాడిని దేవసేనాపతిగా చేసి యుద్ధానికి పురుకొల్పుదాంపా అని చెప్పేసి ఈ బ్రహ్మాది దేవతలు ఇంద్రుడు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరపై అందరూ ఒక ఆలోచనలో పడేసి పార్వతికి పరమేశ్వరునికి ఇద్దరు కూడా వివాహం చేసేస్తారు. వివాహం అయిపోయిన తర్వాత వారు చాలా కాలం వచ్చేసి కామక్రీడి కలాపంలో మునిగిపోయి ఉంటారు. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా 100 సంవత్సరాలు ఇద్దరు కూడా ఆ రతికేళ్ళలో ఉంటారు. 100 సంవత్సరంలో అయితే కూడా వాళ్లకు పిల్లలు పుట్టరు. ఈ బ్రహ్మదేవుడు మిగతా ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆలోచించి, ఏమయ్యా 100 సంవత్సరాలు అయిపోయిందే, పరమేశ్వరుడు ఇంకా ఈశ్వరితోనే అంటే ఆ పార్వతీదేవితోనే కామకేలి విలాసంలో మునిగి తేలుతున్నారు, ఆయనకు వీర్యస్ఖలనం అయితే తప్ప ఆ పార్వతీ గర్భం నుంచి ఒక పిల్లవాడు పుడితే తప్ప వాడి యొక్క తారకాసురుని సంహరించడే ఎలా అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని ఒక్కసారిగా దేవతలందరూ కూడా పోయి వారి యొక్క రతికేలి విలాసానికి భంగం కలగజేస్తారు. భంగం కలగజేసేసరికి పార్వతికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. అవురా దుర్మాత్ములారా, మేమిద్దరము సంతోషంగా ఉంటే మా సంతోషానికి మీరు అడ్డొచ్చారు కదా, మీకు ఇదే నేను శాపం పెడుతున్నానని చెప్పేసి పార్వతీదేవి దేవతలందరికీ కూడా మీకు జన్మలో పిల్లలు పుట్టకుండా ఉండుగాక అని చెప్పేసి వారి భార్యలకందరికీ కూడా నీ భార్యలు ఎప్పుడు కూడా గర్భం ధరించకుండా ఉండుగాక అని చెప్పేసి దేవతాశ్రులందరికీ కూడా పార్వతీదేవి యొక్క శాపము వచ్చేస్తుంది. ఆ విధంగా దేవతాశ్రులు శాపవశులు అవుతారు. ఇక్కడ ఈ పరమేశ్వరునికి వీర్యస్ఖలనం కాలేదు. వీర్యస్ఖలనం అయితే పుట్టినటువంటి పిల్లవాడే మనకు ఈ తారకాసుని సంహరించేటువంటి రాక్షసుని సంహరించేటువంటి గొప్ప నాయకుడు కావాలని చెప్పేసి అంటే అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అగ్నిని నియమిస్తారు. ఎప్పుడైతే పరమేశ్వరునికి స్ఖలనం అవుతుందో ఆ స్ఖలనాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టేసి అప్పుడు అక్కడి నుంచి పిల్లవాడు పుడతాడంటే సరే అని చెప్పేసి అగ్నిదేవుడు ఈశ్వరు నుంచి పుట్టినటువంటి స్ఖలనాన్ని జాగ్రత్తగా పెట్టేసి ఆ బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞ మేరకు గంగాదేవిని, హిమవంతుని యొక్క పెద్ద కూతురైనటువంటి గంగాదేవిని అందరూ కూడా ప్రార్థించి, అమ్మా ఇది దేవతా కార్యము సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవతా కార్యంలో పాలు పంచుకోవాలి కాబట్టి నీవు కూడా దయచేసి ఈ స్ఖలనాన్ని కొంతకాలం భరించవమ్మా
ఇవ్వమ్మా అంటే అగ్నిదేవుడు ఇచ్చేసరికి ఆ గంగాదేవి సాకారంగా వచ్చేసి ఆ ఈ శివుని యొక్క వీర్య స్ఖలనాన్ని తను భరిస్తూ ఉంటుంది. ఈ తేజస్సును తను భరిస్తున్నటువంటి కారణం చేత రోజు రోజుకు తన శరీరంలో మిక్కుటమైనటువంటి ప్రకంపనల వల్ల ఆ వేడిని తట్టుకోలేక ఆ శరీరంలో మార్పులు వచ్చేస్తుంటే, అయ్యా బాబు నేను ఈ యొక్క వీర్యాన్ని తట్టుకోవడం నా చేత కాదని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళా తిరిగి వాయుదేవునికి చెప్తారు. ఆ వాయుదేవునికి చెప్తే ఆ వాయువు వచ్చేసి తీసుకొని పోయి ఆ శివ తేజస్సును ఒక చోట వదిలిపెట్టేస్తాడు. ఆ వదిలిపెట్టినటువంటి కారణం చేత ఆ తేజస్సు అంతా కూడా ఒక పర్వత ప్రాంతంలో శ్వేత ద్వీప ప్రాంతంలో వాయువు తీసుకుపోయి వదిలిపెడితే ఆ ద్వీపంలో ఎక్కడైతే శివ తేజస్సు యొక్క ఉన్నతమైనటువంటి యొక్క తేజస్సు పడిందో ఆ తేజస్సు అంతా కూడా హేమ శృంగముల వలె అంత బంగారు ప్రాకార వల్ల అయిపోతుంది. ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఆ తేజస్సులో ఉన్నటువంటి మాలిన్యాల వల్ల వచ్చేసి ఇనుము, తగరము అలాంటివన్నీ కూడా పుట్టేస్తాయి. ఆ విధంగా కొద్దిసేపట్లోనే ఆ శ్వేత దీపం అంతా కూడా శివ తేజస్సు అంతా విస్తరించడం వల్ల అక్కడ రెల్లుగడ్డి పుడుతుంది. ఆ రెల్లుగడ్డిలోంచి పుట్టినటువంటి వాడే ఈ కుమారస్వామి. ఆ చిన్న పిల్లవాడు పుడతాడు. పుట్టినటువంటి కుమారస్వామి పుట్టడంతోనే ఉన్నటువంటి వాడికి పాలివ్వాలి కదా అని చెప్పేసి దేవేంద్రుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ పుట్టినటువంటి పిల్లవాడిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే తారకాసుని వల్ల మనకే ప్రమాదం ఉందని చెప్పేసి వెంటనే మరుత్తువులను పిలిపించేసి మీరు ఈ పిల్లవాడికి పాలివ్వండి అని చెప్పారంటారు. ఆ విధంగా కృత్తికలను పిలిపించి మీరు ఈ పిల్లవానికి పెంచి పోషించండి అని చెప్పేసి దేవేంద్రుడు కృత్తికలను ఆదేశిస్తాడు. సరే అని చెప్పేసి ఆ కృత్తికలు మేము పాలిస్తాం, అయితే మాకేం ఉపయోగము అని దేవేంద్రుడు అడిగితే అప్పుడు కృత్తికలకు దేవేంద్రుడు ఏం సెలవిస్తాడంటే మీరు పాలిచ్చివన్నీ పెంచి పోషిస్తారు కాబట్టి మీరు మీ యొక్క పేరు కృత్తికలు కాబట్టి మీ పేరు వారికి వినపడేటట్టుగా ప్రజలకు లోకానికంతా తెలిసేటట్టుగా పిల్లవానికి కార్తికేయుడు అని చెప్పేసి నామకరణం చేస్తానని చెప్పేసి ఆ ఇంద్రుడు చెప్తాడు. ఆ విధంగా కృత్తికలు వచ్చేసి ఆ పిల్లవానికి పాలిచ్చేందుకు వచ్చేస్తే 6 ముఖములు కలిగినటువంటి ఆ యొక్క చిన్న పిల్లవాడు ఆ కృత్తికల యొక్క పాలంది కూడా తాగి ఒక్క రోజులోనే సకల విద్యా పారంగుతుడై అమిత తేజోబల సంపన్నుడవుతాడు. ఆ విధంగా షణ్ముఖుడు అనేటువంటి వాడు పుడతాడు. ఈ షణ్ముఖుడు పుట్టి ఆ అమిత తేజోబల సంపన్నుడైనటువంటి ఆ షణ్ముఖుడు వెనువెంటనే ముందుకెళ్లేసి తారాకాసురుని పైన యుద్ధాన్ని ప్రకటించి వాడిని నిర్జిస్తాడు. అంత గొప్పవాడైనటువంటి అన్ని యుద్ధ విద్యలు తెలిసినటువంటి తేజోబల సంపన్నుడైనటువంటి తారకాసురుని నిర్జించినాడు కాబట్టి పిల్లవాడు ఆ వీర్యస్ఖలనం కావడం వల్ల శివునికి వీర్యస్ఖలనమైంది. స్ఖలనమైనటువంటి వీర్యాన్ని ఎవరు తీసుకుపోయాడు? అగ్ని తీసుకొని పోయి గంగాదేవిలో పెట్టాడు. గంగాదేవిలో గర్భంలో ఉంచినటువంటి కారణం చేత గంగాదేవి నుంచి కూడా స్ఖలనమైపోయి వాయువు తీసుకొని వచ్చేసి శ్వేతద్వీప ప్రాంతంలో వదలడం వల్ల స్కందుడు అనేటువంటి వానికి నామకరణం అనేటువంటిది వచ్చిందని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఈ గొప్పదైనటువంటి ఈ స్కంద నామము, ఈ నామాన్ని ఒక్కసారిగా ఉచ్చరిస్తే ఎంత సంతోషపడుతుందంటే పార్వతీదేవి నా మూలకంగా కదా ఈ తారకాసురుని సంహరించేటువంటి పిల్లవాడు పుట్టాడు, ఈ నా మూలకంగానే దేవతలందరూ కూడా ప్రశాంతత ఏర్పడిందని చెప్పేసి ఆమె చాలా సంతోషపడింది. అందుకే ఈ స్కందమాత అవతారంలో వెనక వైపు ఉన్నటువంటి ఆంతర్యం ఏమంటే ఎవరైనా సరే ఆ స్కందుని సుబ్రహ్మణ్యోహం అని ఒక్కసారి పిలిచినారంటే అమిత పరమానంద భరితురాలైనటువంటి పార్వతీదేవి వారి కోరికలన్నీ కూడా తక్షణమే తీర్చేస్తుందట. ఎందుకంటే తన కుమారుని పేరు పెట్టి పిలిచారు కదా, ఏ తల్లైనా కూడా తన కుమారుని పేరుతో ఎవరైనా పిలిస్తే మనసు ఉవ్విళ్ళురుతుంది, గర్భంలో అమితానందం అనేటువంటిది పొంగి వస్తుంది. కాబట్టి ఆ విధంగా పార్వతీదేవి సంతోషపడుతుందని చెప్పేసి ఈ స్కాంద పురాణంలో చెప్తారు. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ స్కందమాత అలంకారాన్ని ఈరోజు శ్రీశైలంలో భ్రమరాంబికకు అలంకరిస్తారు. ఈ స్కందమాతను తలిచినటువంటి మాత్రం చేత మనకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే మనకు శత్రువులు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ శత్రువులందరూ కూడా ఒక్కసారిగా ఈ స్కందమాత యొక్క ఈ స్తోత్రాన్ని కానీ ఈ స్కందమాతకు సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని కానీ విన్నటువంటి వారందరికీ కూడా శత్రువులు ఎవరు కూడా లేకుండా అంతఃశత్రువులు మరియు బాహ్య శత్రువులు అందరూ కూడా ఖచ్చితంగా నిర్మూలించబడతారు భగవంతుని అనుగ్రహం చేత ఆయుర ఆరోగ్యాలతో. ఎందుకంటే స్కందుడు ఆరోగ్యప్రదాత కాబట్టి చక్కగా చిన్నపిల్లలు ఈ స్కందుని యొక్క పూజించినారంటే తల్లులు ఎవరైనా సరే ఆ పిల్లల పేర్లకు ఆ పిల్లల యొక్క పేరు చెప్పేసి స్కందునికి పూజలు చేసినారంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు ఆచరించినారంటే ఆ పిల్లవాడికి విపరీతమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు వచ్చేసి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా శమించబడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంత గొప్పదైనటువంటి స్కందుని కన్నటువంటి తల్లి కాబట్టి ఆమెకు స్కందమాత అని చెప్పేసి నామకరణం వచ్చేసింది. అలాంటి స్కందమాత ఆకారంలో ఈ జగదీశ్వరైనటువంటి పార్వతీదేవిని 5వ రోజు అందరూ కూడా సాయంకాల సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని తరించాలని చెప్పేసి చెప్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఈమె స్కందమాతగా దర్శనమిస్తూ ఉంటే అక్కడ విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఏ ఆకారంలో ఉంది? విశాలాక్షి అయినటువంటి ఈ అన్నపూర్ణేశ్వరి అనేటువంటి ఆకారంలో మనకు దర్శనమిస్తుంది. అన్నపూర్ణేశ్వరి రూపం అంటే ఒక్కసారిగా ఈ శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పేసి అంటారు. ఈ భగవంతుడు మనకు శరీరం ఇచ్చినందుకు ఏదో ఒక ధర్మమైనటువంటి కార్యక్రమాన్ని నిరంతరము చేస్తూనే ఉండాలి. అన్నిటికంటే
అన్నిటికంటే ఏ దానం గొప్పది అంటే అన్నదానం గొప్పది అని చెప్పేసి చెప్తుంటారు. అన్ని దానాల్లో కల్లా గొప్పదైనటువంటి అన్నదానాన్ని చేసేటువంటి వాడు ఇహములోనూ పరములోనూ సుఖాన్ని అనుభవించి అంత్యమున పునరావృత్తి రహితమైనటువంటి ఆ యొక్క బ్రహ్మపదాన్ని చేరుకుంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు వేదాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి గొప్పదైనటువంటి అన్నపూర్ణేశ్వరి యొక్క అలంకారాన్ని మనం విజయవాడలో తిలకిస్తూ ఉన్నాము ఈరోజు సాయం సంధ్యా సమయంలో. ఈ అన్నపూర్ణేశ్వరి అలంకారం యొక్క వైశిష్ట్యం ఏంటి, అసలు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఏ విధంగా వచ్చేసిందంటే, ఈ కాశీలో అన్నపూర్ణేశ్వరి అనేటువంటి దేవాలయం ఉంది. కాశీలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, కాశీఖండం చేస్తూ శ్రీనాథ మహాకవి చెప్తాడు, జిలుగు సంధ్యారాగ చీనాంబరము గట్టి కొమరొప్ప కీల్ గొప్పు ధరించి అంటాడు. అంటే కాశీలో ఒక్కొక్కసారి ప్రతిరోజు కూడా మధ్యాహ్న వేళలో ప్రతి స్త్రీ కూడా ఒక అన్నపూర్ణేశ్వరితో సమానమని చెప్పేసి చెప్తాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, జిలుగు సంధ్యారాగ చీనాంబరము గట్టి, మంచి అంచున్నటువంటి చీర కట్టినటువంటి ఒక ముత్తైదువ ఏం చేస్తుంది, కొమరొప్ప కుసుమదామంబులు ముడిచి, తన యొక్క కొప్పులో వచ్చేసి కుసుమదామంబులు పువ్వులు ఉన్నటువంటి దండను కొప్పులో పెట్టుకుంటుందట. అంతేకాకుండా కస్తూరి మెదవి నగంధంబుమై పూసి ముత్యాల సరములు ముత్యాల తాటంకములు దాల్చి. కాబట్టి ఆమె శరీరానికి ఏం చేస్తుందంటే, మంచి గుమగుమలాడేటువంటి కస్తూరి అనేటువంటి మంచి గంధపు పొడిని అనేటువంటి దాన్ని శరీరం అంతా కూడా గొంతుకు అక్కడిక్కడ మైదలిమి అంటే శరీరానికి పూసుకొని ముత్యాల తాటంకములను దాల్చి ముత్యాలు పొదిగినటువంటి చెవికమ్మలు పెట్టుకొని ఉంటుందయ్యా. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుందంటే, ఈ యొక్క సీమంత పథమున అంటే ఈ యొక్క శిరస్సు పైన పాపిడి స్థానంలో ఉన్నటువంటి ఈ సీమంత పథమున చేర్చుక్క సవరించి ఇక్కడ చుక్క పెట్టుకుంటుందట. పెట్టుకొని కురుల వెంట పూగొత్తిస్తరించి అంటే పాపిడి బిల్ల అనేటువంటిది పెట్టుకొని ఇంకా ఏం చేస్తుంది, శ్రీపాదముల హేమనూపురంబుల దాల్చి పాదములకు బంగారుతో తయారు చేసినటువంటి పట్టీలు పెట్టుకుంటుందట. శ్రీపాదముల హేమనూపురంబుల దాల్చి కటిభాగము మీద వజ్ర కంకణముల మరి అంటే కటిభాగములు అంటే నడుముకు వజ్రాలు పొదిగినటువంటి బంగారు వడ్డానాన్ని పెట్టుకుంటుందయ్యా. పెట్టుకొని విశాలాక్షి అన్నపూర్ణయ్య నడి పేర్ల కాశికా నగర శృంగాటకముల యందు విశ్వపతి భార్య మధ్యాహ్న వేల పెట్టు విశ్వపతి భార్య మధ్యాహ్న వేల పెట్టు అన్న దివ్య పాయసాన్నమనుదినంబు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం సరిగ్గా 1 గంట సమయానికంతా కూడా కాశీపట్నంలో ఎవరు కూడా అన్నమో రామచంద్ర అనేటువంటి అరచవలసినటువంటి అగత్యమే రాదయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కాశీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లాలు కూడా మధ్యాహ్న సమయానికంతా కూడా అన్నపూర్ణేశ్వరిగా అన్నం పెట్టే ప్రతి చెయ్యి కూడా అన్నపూర్ణేశ్వరే. ఆ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారు వచ్చేసి కాశీలో మధ్యాహ్న వేళలో అందరికీ కూడా దర్శనమిస్తుంటుందంట. ఆ అమ్మ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, సన్నని అంచున్నటువంటి చీర కట్టి కొప్పులో పువ్వుల దండను కొప్పుకు పూలు చుట్టుకొని శరీరానికి గంధాన్ని అంతా పూసుకొని ఈ శృంగాటకముల యందు అంటే ఈ సింధూర ప్రాంతంలో వచ్చేసి ఒక చుక్క పెట్టుకొని సింధూరాన్ని బొట్టును పెట్టుకొని ఆ అమ్మవారు వచ్చేసి కాళ్ళకు బంగారు నూపురములు దాల్చి మంచి బంగారుతో పొదిగినటువంటి వజ్రాలు పొదిగినటువంటి బంగారు వడ్డానాన్ని ధరించినటువంటి అమ్మవారు వచ్చేసి ప్రతిరోజు కూడా విశ్వపతి భార్య అయినటువంటి ఈ విశాలాక్షీదేవి అన్నపూర్ణ అనేటువంటి పేరుతో కానీ విశాలాక్షి అనేటువంటి పేరు కానీ పేరు ఏదైనా సరే అమ్మవారు ఈ కాశీనగరంలో ఉన్నటువంటి 4 రోడ్ల కూడళ్ల మధ్యలో కూడా శృంగాటకముల యందు ఇండ్ల దగ్గరే కాదు 4 రోడ్ల కూడల్లో కూడా అమ్మవారు వచ్చేసి ప్రతిరోజు కూడా అమృత దివ్య పాయసాన్నంబులు పెట్టుచుండు. ప్రతిరోజు కూడా అందరికీ అమృతాన్ని పాయసముతో కలిసినటువంటి దివ్యమైనటువంటి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటుందని చెప్పేసి శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ చెప్తాడు. అసలు ఒకానొక సందర్భంలో శ్రీనాథుడు బోర్న విలపిస్తాడు. ఎందుకు విలపిస్తాడా అంటే, నా వయసు ఇంత అయిపోతుంది, రోజు రోజుకు కూడా దినయామిన్యవు సాయం ప్రాతః అని చెప్తాడు. రోజులు గడుస్తున్నాయి, పొద్దున వస్తుంది, సాయంత్రం వస్తుంది, మళ్ళా ఉదయం వస్తుంది, మళ్ళా రాత్రి వచ్చేస్తుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే రోజులు గడుస్తున్నాయని సంతోషపడుతున్నామే కానీ ఆయువు తరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నామని చెప్పేసి ఒకానొక సందర్భంలో శ్రీనాథుడు కాశీఖండం చేయడానికి ముందుగా ఒక చిన్న విషయం చెప్తాడు. నానాశాస్త్రములు అభ్యసింపగా అనంత ద్రవ్యమార్జింప సంతానంబుల్ పడయంగా పుత్రులకు అర్థంబుల్ విభాగించి ఈ పౌనఃపుణ్యమునన్ సుఖంబనుభవింపన్ పోయే కాలంబు. అంటే శ్రీనాథుడు ఏం చెప్తాడు, నా జీవితం అంతా కూడా ఎట్లా వృథా అయిపోయిందా ఇంతవరకు అంటే, నానాశాస్త్రములు అభ్యసింపగా చిన్నప్పటి నుంచి చదువుకోవాలని చెప్పేసి ఎన్నో శాస్త్రాలు చదవాలని చెప్పేసి కొంత వయసు అయిపోయింది. అనంత ద్రవ్యమార్జింప చదువుకున్నటువంటి చదువుకు పురుషార్థం ఏమయ్యా అంటే డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించేందుకు కొంత వయసును వృథా చేశాను. ఆ తర్వాత సంతానం పడయంగా
సంతానం పొందేందుకోసం అని చెప్పేసి భార్యను పెళ్లి చేసుకున్నాను, సంతానంతో ఆ యొక్క సముద్రంలో మునిగి కొంతకాలాన్ని కూడా పోగొట్టుకున్నాను. పుత్రులకు అర్థంబుల్ విభాగించి సంపాదించిన డబ్బు ఏం చేయాలి, పిల్లలకు భాగ పరిష్కారం చేసి వాళ్ళ భాగ పరిష్కారం చేసేందుకు కూడా కొంత వయసు వృథా అయిపోయింది. అంతేగాక ఈ పౌనఃపుణ్యమునన్ సుఖం అనుభవింపన్ పోయే కాలంబు, నేను గత జన్మంలో లేదా ఈ జన్మంలో చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు, గత జన్మంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైనా కూడా ఉంటే ఇన్ని రోజులుగా నేను అనుభవిస్తున్నటువంటి సుఖం వల్ల ఈ పుణ్యం అంతా కూడా శూన్యమైపోయింది. కాబట్టి ఇంకా నేను ఏ విధమున్ భజయంతు శ్రీ కాశికా వల్లభున్ గౌరీనాథున్, కాబట్టి నేను భగవంతుని ఏ విధంగా భజించాలి, ఆయన తలిచేటువంటి సమయమే లేదా, నిరంతరము శివ శివ కాశీ విశ్వనాథ్ అనేటువంటి ఒక్క రోజు ఒక్క మాట అయినా సరే ఒక్కసారి అయినా సరే అనుకునేటువంటి అవకాశమే లేదని చెప్పేసి శ్రీనాథుడు చాలా బాధపడిపోతాడు. బాధపడుతూ నేను ఎట్లయినా సరే కాశికా నగరాన్ని చేరాలి, అన్నపూర్ణేశ్వరిని చూడాలి, విశాలాక్షమ్మను చూడాలి, డుంటి గణపతిని చూడాలి, గంగా నదిలో స్నానం చేసుకోవాలి, మణికర్ణికా తీర్థానికి వెళ్ళాలి, దశాశ్వమేధ ఘాట్లో యజ్ఞం చేయాలని చెప్పేసి ఎన్నో కోరికలతో ఊగిపోతూ ఉంటాడు. అంత గొప్పదైనటువంటిది కాశీనగరం. అందుకే ఆ కాశీని వారణాసి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఎందుకయ్యా దీనికి వారణాసి అని చెప్పారంటే, ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు, ఓ పార్వతి, మనము ఒక్కసారి పార్వతి అడుగుతుందంట పరమేశ్వరుని, ఓ స్వామి ఎందుకయ్యా మీకు కాశీ అంటే అంత ఇష్టము అని చెప్పని అడిగితే పరమేశ్వరుడు అంటాడు, ఈ యొక్క ముల్లోకాలన్నీ కూడా ప్రళయాంత కాలంలో అన్నీ కూడా మునిగిపోతాయి పార్వతి, అంతా మునిగిపోయిన తర్వాత మనం ఉండేందుకు ఎక్కడా చోటు అనేటువంటిది ఉండదు. ఆ సమయంలో నేను త్రిశూలాన్ని తీసుకొని ఈ కాశికా నగరాన్ని త్రిశూలం మీద తీసి నిలబెడతాను, మనం సుఖంగా ఉండేందుకు అనువుగా ఉండేటువంటి స్థలం వచ్చేసి ఈ కాశీ, కాబట్టి ఇక్కడ మనం సుఖంగా ఉండవచ్చు, అందుకే దీనికి కాశీ అని చెప్పేసి చెప్పారని చెబుతూ ఆ పరమేశ్వరుడు ఆమెతో అంటాడు, ఏమంటాడంటే నక్షత్రంబుల్ గ్రహతారకంబులు నధుల్ వార్ధి విశ్వక్షోణీద్రముల్ ధరణీ చక్రంబు ప్రక్షీణంబులయ్యున్నయడ మనమెచ్చోట నుండను చోటు లేక మనము సుఖం ఉండగా కాశీక్షేత్రం విధి. కాబట్టి ప్రళయాంత కాలము చిట్ట చివరిలో యుగాంతం జరిగినప్పుడు నక్షత్రాలు పడిపోతాయి, దిక్కులు పడిపోతాయి, విశ్వమంతా కూడా పడిపోతుంది, ఈ ధరణీ చక్రమంతా కూడా నీళ్ళలో మునిగిపోతుంది. అంతేకాకుండా ఈ నదులు వార్ధి విశ్వక్షోణీద్రములు, నదులు సముద్రాలు అన్నీ కూడా కూలిపోతాయి. చిట్ట చివరికి ఏది ఉండదు, దేవతలందరూ కూడా పడిపోతారు. అందరూ పడిపోయిన తర్వాత చిట్ట చివరికి ఎవరు మిగులుతారంటే నువ్వు నేను మాత్రమే మిగులుతాం. మళ్ళీ మన ఇద్దరం సుఖంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి, మనము సుఖం ఉండన్ కాశీ క్షేత్రం విధి. నేను యొక్క అన్ని 14 లోకాలన్నీ కూడా చూశాను, కానీ మనం ఎక్కడైతే సుఖంగా ఉంటామని ఆలోచిస్తే నాకు యొక్క వారణాసినే సుఖంగా ఉంటామని చెప్పేసి భావన కలిగింది. కాబట్టి మన ఇద్దరము ఇక్కడే సుఖంగా ఉందామో పార్వతి అని చెప్పేసి, అందుకే నాకు కాశీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్తాడు. అంతేకాకుండా ఇంకో మాటకు చెప్తాడు, ఎందుకు నీకు కాశీ అంత ఇష్టమని అడుగుతున్నావా, ఇంకొక మాట చెప్తాను విను కళ్యాణి అని చెప్తూ ఆ పార్వతీదేవితో అంటున్నాడు, అనిశంబు మన చేతన విముక్తమై ఉండ ముగ్ధాక్షి ఇది అవిముక్త క్షేత్రం వయ్యే మనకు నానందంబు నరించుగావున ఆనంద విపినాభిధానమీయే నోరంత ప్రొద్దుండ ఉండుటయే గానా. కాబట్టి ఈ కాశీక్షేత్రం అనేటువంటిది అనిశంబు మన చేతన విముక్తమై ఉండ ముగ్ధాక్షి ఇది అవిముక్త క్షేత్రం వయ్యే. దీన్ని అవిముక్త క్షేత్రం అని చెప్పేసి చెప్తుంటారు. అవిముక్తం అంటే మనం ఎప్పుడు కూడా ఈ కాశీలోంచి బయటికి వెళ్ళిపోం, ఎప్పుడు కాశీలోనే ఉంటాం. అందువల్లనే దీనికి అవిముక్త క్షేత్రం అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా నిరంతరము ఆనందాన్ని కొలిపేటువంటి క్షేత్రం కాబట్టి దీనికి ఆనందవనము, ఆనంద విపినాభిధానమీయే అని చెప్పేసి చెప్తాడు. నోరంత ప్రొద్దుండ రుద్రుండనే నటుగాన ఇది రుద్రగేహాఖ్యమయ్యే. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడా అంటే అందరూ చెప్తుంటాడు రుద్రభూమిలో కూర్చొని ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ రుద్రభూమి ఏది, నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడ కూర్చుంటే అదే నాకు రుద్రభూమి, కాబట్టి దీన్ని రుద్రభూమి అని కూడా అంటారు. కాబట్టి కాశికా క్షేత్రంబునందు అసియును వరుణను సామితి అక్షర సామితి సమ్మతమున ఇది కాశీ క్షేత్రమయ్యే. కాబట్టి అసియు వరుణ అనేటువంటి 2 నదుల యొక్క కలయిక వల్ల కూడా దీన్ని కాశీ అంటారు. వరుణ అసి 2 కలుస్తున్నాయి కూడా దీన్ని వారణాసి అని కూడా అంటారు. కాశీ అనడానికి ఇంకొక విషయం నేను చెప్తాను విను పార్వతి చెబుతూ కాస్త్రుదీప్త అంటాడు. అంటే చాలా వెలుగుతూ ఉన్నటువంటి ఒక జ్యోతి ఈ భూప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కాస్త్రుదీప్తానంగా భాసమున ఇది కాశీ క్షేత్రమయ్యే.
ఈ ధాతువు అనేటువంటిది ఒక కాశ్రుదీప్త అనేటువంటి ఒక ధాతువు ఉంది. ఈ ధాతువు ఈ కాశీక్షేత్రంలోనే 14 లోకాల్లో ఎక్కడా కూడా లేదు, కాశీక్షేత్రంలో మాత్రమే ఉంది. కాశ్రుదీప్తానంగ ధాతువున ఇది కాశీక్షేత్రమయ్యే. కాబట్టి దీనికి కాశీ అని చెప్పేసి పేరు వచ్చేసింది కళ్యాణి అని చెబుతూ ఆ విశాలాక్షి అమ్మవారైనటువంటి పార్వతీదేవికి ఆయన పరమేశ్వరుడు చెప్పారు. అంత గొప్పదైనటువంటి కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ అమ్మవారు. ఈ అన్నపూర్ణమ్మ అమ్మవారు ఒకానొక రోజు వ్యాసుడు కాశీక్షేత్రంలో నివాసం చేస్తూ అంతా కూడా తన యొక్క 100 మంది శిష్యులంతా కూడా వెంట పెట్టుకుని వాళ్ళకందరూ కూడా దేవీ భాగవతము అష్టాదశ పురాణాలు అన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు. ఆ వివరిస్తూ ఉన్నటువంటి వేదవ్యాస మహర్షికి తను రోజు కూడా భిక్షాటనకు వెళ్ళేది. వచ్చినటువంటి ఆ మధుకరానంతా కూడా తీసుకుని వచ్చేసి ఒక చోట పెట్టి అందరూ కూడా తీసుకుని భిక్ష తీసుకొని తిరిగి తమ యొక్క కార్యకలాపాల్లో మునుగుతూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు వ్యాసుని పరీక్షించాలి అని చెప్పేసి అనుకొని ఆ వ్యాసుడు ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లో భిక్ష పుట్టకుండా చేయాలని చెప్పేసి ఒక 2 రోజుల పాటు వ్యాసునికి భిక్ష పుట్టకుండా చేస్తాడు. భిక్ష పుట్టకుండా చేసేసరికి వ్యాసుడు అతని శిష్యులు నాకు లేకపోతే పోయింది, నా శిష్యులకు కూడా భోజనం లేదని చెప్పేసి ప్రతి ఇంటికి భవతీ భిక్షాందేహి అని చెప్పేసి ప్రతి గడపకు పోయి తొక్కి అడిగితే ఏ గడపలో ఉన్నటువంటి స్త్రీ కూడా మాకు ఈరోజు పెట్టేందుకు అవకాశం లేదు, ఈరోజు మేము పెట్టకూడదు, మాకు వంట వచ్చిందని మేము ఈరోజు ఊర్లో ఉండడం లేదని చెప్పేసి మేము వంట చేసుకోలేదని చెప్పేసి ఎవరెవరో ఎన్నో రకాలైనటువంటి సమాధానాలని చెప్పారు. కానీ ఏ ఒక్క మాతృమూర్తి కూడా వాళ్ళకు 2 రోజుల వరకు భిక్షం పెట్టలేదు. అక్కడికి చాలా ఆకలితో నకనకలాడిపోతున్నటువంటి శిష్యగణము ఈయన కడుపులో జ్వాల రేగిపోతా ఉంది, ఆకలి మిక్కుడమైపోయింది. అప్పుడు వేదవ్యాసునికి కోపం వచ్చేస్తే ఒక్కసారిగా చేతిలో జలం తీసుకొని నాకు ఈ కాశీక్షేత్రంలో భోజనం పుట్టలేదు కాబట్టి నేను ఈ కాశీని శపిస్తున్నానని చెప్పేసి చెబుతూ ఆయన ఒక్క మాట అంటాడు, ఈ కాశీ యందు ధనము ఉండకుండుగాక 3 తరములకును అంటాడు. 3 తరముల వరకు ఈ కాశీలో ఉన్నటువంటి వారందరూ కూడా బిక్కుగా ఉండండి, నిర్ధనులైపోవుదురుగాక అని చెప్పానంటాడు. అంతేకాకుండా 3 తరముల వరకు మోక్షలక్ష్మి అలభ్యమగుగాక. 3 తరముల వరకు కూడా ఎవరు కూడా మోక్షానికి పోయేందుకు అవకాశం లేదు, అందరూ నరకంలో పడి చావలసిందే అంటారు. అంతేకాకుండా 3 తరముల వరకు ఈ కాశీ ప్రజలందరూ కూడా అవిద్యలు అవుదురుగాక. 3 తరముల వరకు ఎవరు కూడా పొట్టకోస్తే అక్షరం ముక్క కూడా రాకుండా అయిపోవుదురుగాక అని చెప్పేసి శపించాలని చెప్పేసి చేతిలో కాశీలో ఆ యొక్క వేదవ్యాస మహర్షి కమండలంలో ఉన్నటువంటి జలాన్ని చేతులు పోసుకొని ఈ చేతిలో ఉన్నటువంటి జలాన్ని పైకెత్తి ఆ కాశీ నగరాన్ని కాశీ క్షేత్రాన్ని శపించాలి అనుకుంటుండగానే ఒక మహాతల్లి గడపలో నుంచి బయటకు వచ్చేసి ఓయి సంయమీంద్ర ఇటు రమ్ము అని చెప్పేసి పిలుస్తుందంట. ఆ సంయమీంద్ర అనేటప్పటికీ సంయమీంద్రుడు అనేటువంటి పేరు వేదవ్యాసునికి వచ్చింది. సంయమీంద్రుడు అంటే అర్థం ఏంటి? చాలా ఓపిక ఉన్నటువంటి వాడా, చాలా సన్నిహితమైనటువంటి సున్నితమైనటువంటి మనస్సు గల ఓ మహర్షి, నువ్వు అన్నిటినీ కూడా నువ్వు ఈ శరీరంకు కోపతాపాలనేటువంటివి ఏవీ లేనటువంటి వాడా అని చెప్పేసి ఒక అర్థం వస్తుంది. అలాంటి వ్యాస మహర్షిని ఆమె కోపంతో ఉన్నటువంటి వాడిని ఓ సంయమీంద్ర ఇటు రమ్మని చెప్పేసి ఒక ముత్తైదువ 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నటువంటి ముత్తైదువ పిలిస్తే ఆమె దగ్గర పెడతాడు. అమ్మ, కాశీక్షేత్రంలో ఎవరు భోజనం లేదు అంటుంటే నువ్వు నన్ను పిలిచి అన్నం పెడుతున్నావు, అసలు నువ్వు ఎవరవమ్మా అంటాడు. నేను ఎవరనో నీకెందుకు, నువ్వు కర్రా అని చెప్పేసి పిలుస్తుంది. పిలిచి ఏమయ్యా నువ్వు కాశీనగరాన్ని నువ్వు శపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నావా? కొడుకు బాధపడితే కొడుకును తిట్టినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి అడిగి తండ్రి శిలలాగా కూర్చుంటాడే కానీ తల్లి కడుపు ఉండదయ్యా. తల్లి కడుపు కొడుకు ఆకలితో ఉంటే తల్లి చూస్తూ ఊరుకోలేదు కాబట్టి నేను నీకు పిలిచి అన్నం పెట్టాలనేటువంటి సంకల్పం చేత ఇక్కడి దగ్గర పిలిచాను, నువ్వురా నీకు అన్నం పెడతానని చెప్పేసి పెట్టి అన్నం పెట్టేసి ఆమె విపరీతంగా ఆ పరమేశ్వరుడు అంటాడు, ఎందుకు నువ్వు వాడికి అన్నం పెడుతున్నావు? వాడు కాశీనగరాన్ని శపిస్తున్నాడు, వాడికి కాశీలోనికి ప్రవేశం లేకుండా బయటికి పంపిస్తానని చెప్పేసి పరమేశ్వరుడు అంటే కూడా ఆమె ముందు వాడికి ఆ వేదవ్యాస మహర్షికి 108 రకములైనటువంటి భోజనాలన్నీ కూడా పెట్టి తృప్తిగా చేసి తర్వాత పరమేశ్వరుడు యొక్క శాపానికి గురై ఆ వేదవ్యాస మహర్షి కాశీలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ పరమేశ్వరుడు ఆయన్ను బయట దొబ్బుతాడు. అంత గొప్పదైనటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు నిరంతరము కాశీలో మధ్యాహ్న ఆ విశ్వపతి భార్య మధ్యాహ్న వేళపెట్టు అమృత దివ్య పాయసాన్నము అనుదినము. కాబట్టి ప్రతిరోజు కూడా అందరికీ దివ్యమైనటువంటి మధుకరములైనటువంటి భోజనాలు అంటే తృప్తి కలిగినటువంటి భోజనాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తుంది. అంత గొప్పదైనటువంటి క్షేత్రమే ఈ కాశీక్షేత్రము. కాశీక్షేత్రంలో వెలిసినటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే ఆమె అన్నపూర్ణమ్మ. ఈ అన్నపూర్ణమ్మ అమ్మవారు వెలిసినటువంటి కాశీక్షేత్రం జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పినాం. అంటే పుట్టినవాడికి మరణం అనేటువంటిది తప్పదు. అయితే ఈ కాశీక్షేత్రంలో ఉండేటువంటి వారు చనిపోకుండా ఉంటారా అంటే కాశీక్షేత్రంలో నిరంతరము ఉత్తరాయణమే, అక్కడ దక్షిణాయనం అనేటువంటిది ఉండదు, ఎప్పుడు కూడా ఉత్తరాయణం అనేటువంటిదే ఉంటుంది. అంతేకాకుండా ఆ కాశీక్షేత్రంలో ఎవరైనా పడిపోతే తనువు చాలిస్తే వాడి యొక్క గతి ఎలా ఉంటుందనే దానికి పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు, ఓ పార్వతి, ఈ కాశీలో చచ్చిపోయినటువంటి వాడికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు,
కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పేసి చెప్తాడు. అంటే కాశీలో ఎవడైనా చచ్చిపోతే వాడికి మోక్షమే తప్ప తిరిగి పుట్టవలసినటువంటి అగత్యం లేదు అని చెప్పానంటే, అప్పుడు ఎందుకబ్బా అని చెప్పానంటే, ఆ విధంగా కాశీలో చనిపోయిన వాడు ఏ విధమైనటువంటి సౌలభ్యాన్ని పొందుతాడంటే ఆయన చెప్తున్నాడు. పాలిన్లు కదలంగ పసరుపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించు తుండంబు ముక్కున సీకరారావంబు జిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నిమురు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నిమురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థమై పాలాగ్రమన తీర్చు భసిత రేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేల పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమనరించునప్పుడు కాశీ అంటారు. కాశీ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ విధంగా కాశీలో ఎవరైనా చనిపోతే పరిగెత్తుకుంటూ ఎవరైనా ప్రాణాలు పోతున్నాయి, నవరంధ్రాలు కూడా మూసుకొని పోతున్నాయి, ఇప్పుడప్పుడో ప్రాణం పోతుందంటే కింద ఎవడైతే పడిపోతుంటాడో ఆ పడిపోయేటువంటి వానికి ముక్తి ఇస్తాడని చెప్పేసి నా భర్తైన పరమేశ్వరుడు చెప్పాడని చెప్పేసి ఆమె పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంట. పాలిన్లు కదలంగ పసరుపై ఎదవీచు యజలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుడు అంటే హిమవంతుని కూతురైనటువంటి పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చేసి తన యొక్క తొడ కింద పెట్టి, ఒరే నువ్వు చనిపోతుండేది మీ ఊర్లో కాదు, మీ ఇంట్లో కాదురా, మా ఇంట్లో నువ్వు పడిపోతున్నావు కాబట్టి మా ఇంట్లో కింద పడితే మాకు ఏ విధంగా ఒక అపవాదం వచ్చేస్తుంది కాబట్టి నా తొడ మీద పండుకోరా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి పార్వతీదేవి తన యొక్క కుడి తొడను చూపించి కుడి తొడ మీద వాని తలపడేటట్లుగా చేసేసి తన యొక్క చీర కొంగుతో పసరు చీర అంటే పచ్చని చీర కొంగు తీసుకుని ఆ యొక్క పడిపోయినటువంటి వాడిని విసురుతుందంట. ఆ విధంగా విసురుతుంటే వాడు ప్రాణం పోక కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. నవరంధ్రాల్లో ఒక్కొక్క రంధ్రమే సాఫీగా మూసుకుంటూ వస్తే ఆ జీవుడికి ఇబ్బంది అనేది లేదు. జీవుడికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది? వాడు జీవితం అంతా ధర్మంగా బ్రతికినప్పుడు. అధర్మానికి లోనై ఎన్నో తప్పుడు పనులు చేసి వాడు చనిపోయేటప్పుడు వాడు పడేటువంటి బాధ 1,00,000 తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధపడతాడో అంత బాధ ఆ జీవుడు నవరంధ్రాలు మూసుకోకపోతే పడుతూ ఉంటాడు. అంత బాధపడవలసినటువంటి నీ కర్మ లేదురా అని చెప్పేసి డుంటి విఘ్నేశ్వరుడు పరిగెత్తుకుండొచ్చి ఆ తొండాన్ని వీని ముక్కు దగ్గర పెట్టి గట్టిగా గాలి ఊత్తాడు. గట్టిగా గాలి ఊత్తే ఏదైనా ఒక రంధ్రం దగ్గర పొర ఏదైనా అడ్డుపడితే ఆ అడ్డు కూడా తొలగిపోయేసి నేరుగా నవరంధ్రాలు ఒకదాని తర్వాత ఒకటి సాఫీగా మూసుకుంటూ వచ్చేస్తాయి. ఆ విధంగా మూసుకున్న తర్వాత మరి గంగాదేవి ఏం చేస్తుంది? పడిపోయినటువంటి వాడి యొక్క శరీరము చెడిపోకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మంచులో పెడుతున్నాం. ఆ మంచు పెట్టవలసినటువంటి కర్మ కాశీలో చనిపోయిన వాడికి పట్టకూడదని చెప్పేసి గంగాదేవే తాను సాకార రూపం దాల్చి ఒక స్త్రీగా దాల్చి వచ్చి నేరుగా ఆ పడిపోయినటువంటి వాని శరీరానంతా కూడా తన యొక్క చల్లని చేత్తో ఇట్లా నిమురుతుంది. ఒక్కసారిగా అమ్మ నిమిరేసరికి వాని శరీరం అంతా కూడా ప్రాణం ఉన్నప్పుడు ఏ విధంగా శరీరం ఉందో ప్రాణం పోయిన తర్వాత కూడా జీవం ఉన్నవాడు పడిపోయినట్లే పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆ పడిపోయినటువంటి శివాన్ని ఎత్తుకపోవాలని చెప్పేసి భూతాలు, ప్రేతాలు, పిశాచాలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ ఈ కాశీలో ఏమవుతుంది? ప్రథమోత్తముండు భృంగి, శివుని యొక్క సేవకుడు, శివుని యొక్క ద్వారపాలకుడైనటువంటి భృంగి పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. ఒరే భూత ప్రేతాలు ఎత్తుకపోతాయి, నువ్వేమైనా భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నీకు ఆ కర్మ పట్టదురా, నేనున్నానని చెప్పేసి వెంటనే వచ్చి ముఖం పైన లలాట భాగం విభూతి రేఖలు పూస్తాడట. ఆ విభూతి రేఖలు పూసేసరికి భూత ప్రేతాలన్నీ కూడా పారిపోతాయి. అందుకే చెప్తుంటారు కలియుగంలో ఎవరైనా సరే భూత ప్రేతాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే విభూతి ధారణ చేయాలని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి ఆ విధంగా భూతి వచ్చేసి భృంగి ధరించి పోతాడు. ధరించిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు వాడి యొక్క ప్రాణము పోయేటప్పుడు ప్రతి జీవి కూడా కాశీలో ప్రాణం పోయే ముందు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తిల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేల పడిపోయేటువంటి ప్రతి జీవి కూడా తన యొక్క కుడి చెవి పైకి వచ్చేటట్లుగా ఇప్పటికీ కూడా కాశీలో మనం గమనించినామంటే కాశీకి పోయినప్పుడు ఏదైనా ఒక జీవి చనిపోయిందా, ఒక చీమ కానీ, ఒక దోమ కానీ, ఒక పంది కానీ, ఒక ఇంకో జీవి ఏదైనా సరే ఒక మనిషి కానీ పడిపోయినాడంటే తప్పనిసరిగా వాడి యొక్క కుడి చెవి పైకి వచ్చేటట్టుగా ప్రతి జీవి కాశీలో పడిపోతూ ఉంటుంది. ఆ కాశీలో కుడి చెవి పైకి వచ్చేటట్టుగా పడిపోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఆ కుడి చెవులో పరమేశ్వరుడు అప్పుడు వచ్చేసి వీళ్ళందరూ సేవలు చేస్తూ ఉంటే ఆ చెవిలో తారక మంత్రం చెప్తాడు. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చెప్తాడు. ఎప్పుడైతే పరమేశ్వరుని చేత ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం చెప్పబడి ఆ జీవి యొక్క చెవిలో చెప్పబడుతుందో వాడు అక్కడ నుంచి వెంటనే నేరుగా కైలాసానికి వెళ్ళిపోతాడు. కాబట్టి శివుడు చెప్తున్నాడు, ఓ పార్వతి, ఈ కాశీలో చనిపోయినటువంటి వాడికి మళ్ళీ జన్మంటూ ఉండదు. జన్మ ఉండదు కాబట్టి మరణం ఉండదు. మరణం అయిన తర్వాత వాడు వెంటనే కైలాసానికే చేరుతాడు. జీవితం అంతా కూడా వాడు కైవల్యంలోనే, నా దగ్గర కైవల్యంలోనే ఉండి సేవ చేసుకుంటూ ఉంటాడని చెప్పేసి అంత గొప్పదైనటువంటి కాశీ క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరమ్మ వారు ఈరోజు సాక్షాత్తుగా విజయవాడలో మనకు అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అంతటి
అమ్మ, అంతటి అమ్మను దర్శనం చేసుకుంటే మనం చేసినటువంటి పాపాలన్నీ పోయి మనం ఏ జన్మలోనైనా ఎవరికైనా అన్నం పెట్టకుండా ఉంటే ఆ దోషము కూడా అమ్మవారి యొక్క ఈ విచిత్రమైనటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని భార్య అయినటువంటి అన్నపూర్ణేశ్వరి యొక్క ఈ తత్వాన్ని వింటే, ఆమె యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటే ఆ పాపాలన్నీ పోయి వీడు ఇక్కడి నుంచైనా తన యొక్క బుద్ధి మార్చుకుని త్యాగేనైక అమృతత్వ మానసు ప్రతిరోజు కూడా మధ్యాహ్న వేళలో ఏం చేయాలంటే మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తారేమని చెప్పేసి తలుపు దగ్గర నిలబడి చూడాలే కానీ తలుపు వేసుకొని ఇంటిపై ఒక్కడం భోజనం చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క అన్నపూర్ణేశ్వరి అవతార తత్వము, స్కందమాత తత్వం అంతా కూడా ఏమి తెలుపుతుందంటే జీవితంలో భయాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య యశస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చెబుతూ ఈరోజు విశేషమైనటువంటి అమ్మవారికి పెరుగన్నాన్ని నివేదన చేయాలని చెప్పేసి చెప్తున్నారు. పెరుగన్నం నివేదన చేయడం అంటే ఏంటి? పెరుగన్నం ఎందుకు పెట్టాలా? పప్పన్నం, చారణం, పచ్చడన్నం పెట్టకూడదు అంటే పెరుగన్నం పెట్టినామంటే అర్థం ఏంటంటే ముందు ఎన్నాలన్నీ పెట్టిన తర్వాత చిట్ట చివర పెట్టేదే పెరుగన్నం కాబట్టి ఆ పెరుగన్నం పెడితే భోజనం సంపూర్తిగా ఉండి తృప్తికరమైనటువంటి భోజనాన్ని అమ్మవారికి నివేదన చేసి తర్వాత భక్తులంతా కూడా తీసుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై ఆ రోజు నుంచి వాడు ఎప్పుడు కూడా భోజనానికి కూడా కొదవ లేకుండా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంత గొప్పదైనటువంటి విశాలాక్షి కాశీ అన్నపూర్ణ స్కందమాత విషయాన్ని ఈరోజు చెప్పుకున్నాం. రేపటి రోజు 6వ రోజు వచ్చేసి అందరికీ చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ జీవితంలో కలియుగంలో అందరూ బ్రతుకు నేర్చినటువంటి నోట్లోంచి ఒక్క మాట రావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నోట్లోంచి ఒక్క అక్షరం ముక్క కూడా బయటకు రాదు. అంత గొప్పదైనటువంటి అమ్మవారి అవతారమైనటువంటి సరస్వతీదేవి యొక్క అవతారమే రేపటి రోజు. అమ్మవారి యొక్క అవతార విశేషాలు, సరస్వతీదేవి తన యొక్క భక్తులు ఏ విధంగా కాస్తుంది, అమ్మవారికి ఏ విధంగా పూజించుకోవాలనేటువంటి విషయాలు రేపటి భాగంలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం మహతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.